ఆమె అంటే 40 అలా 30 పైన 40 మంది పైన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించారు. హల్లెలూయా. అపోస్తులు ఎక్కడికి వెళ్తే అక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాయి. నిశ్చయముగా ఈ సంఘాన్ని చూసి ప్రభు ఆనందిస్తున్నాము. ఈ ప్రార్థన ప్రభు వింటున్నాము. అనేక చెరసాలలో వచ్చి ప్రభు విడిపించినట్టుగా చెరలోంచి ప్రభు విడిపించినట్లుగా దేవుడు ఆశ్చర్యరీతిగా అనేకలు విడిపిస్తున్నాడు. ఆమె స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు వాక్యం ఏంటి అంటే, ప్రతి నిద్ర విశ్రాంతి కొరకు కాదు అనండి. ప్రతి నిద్ర విశ్రాంతి కొరకు కాదు. నిద్ర విశ్రాంతి కొరకు కాదు, దేవుని కొరకు. బైబిల్లో మనం చూస్తే హల్లెలూయా, యాకోబు తన అన్న ఏసావు యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకునేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. తల్లి అడిగింది, నీ మామయ్య దగ్గరికి వెళ్ళు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళమాకు అని చెప్పి బయలుదేరి వెళుతున్నప్పుడు ఒక ప్రాంతం వచ్చింది. ఒకవేళ బైబిల్లో మీరు తీసుకుంటే ఆ వర్షం కూడా చెప్పవచ్చు, పర్వాలేదు. ఒక ప్రాంతం, ఒక చోట వచ్చింది. రాత్రి చీకటి అయిపోయింది. చీకటి అయిపోతే లూజు అనే ప్రాంతం అది. అంటే దాని అర్థం ఏంటంటే ముళ్ళ తుప్పలు కలిగినది. ఏమన్నది? ముళ్ళ తుప్పలు కలిగినది. లూజు అనే ప్రాంతంలో అతను ఆగిన తర్వాత ఆ రాత్రి ఒక రాయిని తీసుకుని అక్కడ పెట్టి పడుకున్నాడు. బాగా వినాలి. పడుకున్నప్పుడు అతని కళలలో, అతను నిద్రపోతున్న కళలో ఆకాశం వైపు ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెనలో కొంతమంది దూతలు ఎక్కుతూ ఉన్నారు, కొంతమంది దూతలు దిగుతూ ఉన్నారు. ఆమె నేనేం చెప్తున్నానంటే, అతను చూసి నాకు తెలిసిన ఉదయకాలం లేచి, ఏమండి బాగా వినండి, ఆ ప్రాంతం పేరేంటి? ముళ్ళ తుప్పలు. లూజు ముళ్ళ తుప్పలు కలిగినది. ఆ ముళ్ళ తుప్పల నుంచి ఒక రాయి ఎన్నుకుని దాని మీద ఆశ్రయించాడు. ఆశ్రయించి విశ్రమించిన ఆయన రెస్ట్ తీసుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్నప్పుడు ఒక కళ వచ్చింది. ఆ కళలో దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాను. యోవేలు ప్రవక్త ద్వారా ఈ నూతన నిబంధన సంఘానికి దేవుడు ప్రవచించిన వాక్యం ఏంటో తెలుసా? అంత్యకాలములో నా ఆత్మను నేను కుమ్మరిస్తాను, నీవు నీ పిల్లలు కళలు కంటాను. హల్లెలూయా. నిశ్చయముగా ప్రవచించి చెప్తున్నాను, ఈ రోజు రాత్రి నుండి నీ నిద్రలో దేవుని కళలో నీకు కలుగును గాక, దైవ దర్శనములు కలుగును గాక. సప్పట్లకి ఆమె అవిశ్వత కళల మీద కలిగిన గాక, అవిశ్వత కార్యం మీద కలుగును గాక. పొద్దున్నే లేచండి. ఇది ముళ్ళ తుప్పలను కలిగేది కాదు, ఇది బేతేలు. నేను పడుకున్న ఈ స్థలం బేతేలు. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఉన్న ఇల్లు బేతేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యాన్ని ఒకసారి చదవండి. అది ఏంటది? యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతూ ఒక చోట చేరి పొద్దుకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తలగడగా చేసుకొని అక్కడ పండుకొని, అప్పుడు అతను ఒక కలగని అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిచి ఉండేది. దాని కూడా ఆకాశం అన్నట్టే దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండి, మరియు యెహోవా దానికి పైగా లేచి, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను
నీవు పడుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకు ఇచ్చటను. ఈ సంతానము భూమి మీద లెక్క ఇసుకరైన వాళ్ళే అవునాను. ఆయన పేరు పెట్టించారు నీవు పడుకుంది ఆయన కలలో చెప్తున్నాయి, నీవు పండుకునే స్థలంలో నీవు యాకోబు నిద్ర లేచి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఇది నాకు తెలియకపోయాను అనుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకునేది. ఇది దేవుని మందిరం. తర్వాత తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలకడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాని మీద నూనె పోసి, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టింది. ఏ పేరు? బేతేలు అని పేరు పెట్టింది. పేరు పెట్టాడు. అతను పడుకున్నాడు, ఒక రాత్రి కలగన్నాడు. ప్రైజ్లా చూపిస్తాను మీకు. అతడు పడుకున్నాడు, రాత్రి పడుకున్నాడు. ఈ కలలో ఇతను ఏం జరిగిందంటే, ఈ కలలో ఇతని శరీరం అయితే రెస్ట్ తీసుకుంటుంది, బట్ ఆత్మ రెస్ట్ లేదు. హల్లెలూయా. నిద్రపోవడం అంటే నువ్వు రెస్ట్ తీసుకోవడం కాదు. నీ శరీరము రెస్ట్ మోడ్ లో ఉన్నా నీ ఆత్మ రెస్ట్ మోడ్ లో ఉండకూడదు. అందుకనే వాక్యంలో ఉంది, మెలకు కలిగి ఉండాలి. నువ్వు నిద్రలోని జరిగే సంగతులు, జరగబోయే సంగతులు తెలుస్తుంది. సోమరి వలె ఆత్మ విధానం లేకుండా, వాక్య జీవితం లేకుండా నిద్రపోకూడదు. వెన్ యు ఆర్ స్లీపింగ్, నువ్వు ఒక రాయి, అతడు ఒక రాయి తీసుకున్నాడు. ఆమె హల్లెలూయా. ఆ రాయి మీద పడుకున్నాడు. అదే విధంగా నువ్వు కూడా వాక్యాన్ని చదివి పడుకోవాలి, వాక్య థింకింగ్ లో పడుకోవాలి. ఆ రాత్రి నిత్యం దేవుడు ప్రవచిస్తున్నాడు, నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను. నేను అబ్రహాము, యాకోబు దేవుని ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కళల ద్వారా ఇక మీద నీ కళలో, నీ నిద్రలో రాత్రి వేళ రోగము బలహీనతకు నువ్వు భయపడకుండా పొద్దున్నే లేచి ఇదిగో ఇది ముళ్ళ తొప్పలు కాదు అనండి. ముళ్ళ తుప్పలు కాదు, నీళ్ళు ముళ్ళ తొప్పలు కాదు. ముళ్ళ తుప్పలు ఉండడం బాగుంటుందా? ఎప్పుడు పిచ్చుకుంటూనే ఉంటుంది. గుంజుకునే పరిస్థితులు కాదు. నీ ఇల్లు మహిమ గల దేవుడి ఆలయం. హల్లెలూయా. చెప్పండి, నా ఇల్లు దేవుని ఆలయం, నేను దేవుని ఆలయం. అంతకన్నా ఈ అందంగా ఉన్న మందిరం కాదు. నేనే దేవుని ఆలయం, నేనే దేవుని శరీరం, నేనే దేవునికి ఎన్నుకున్న బేతేలు, నేనే యెహోవా నివసించే ఆత్మగల దైవ అభిషేకం కలిగిన వ్యక్తులు నీవే. యు ఆర్ సో స్పెషల్ ఇన్ హెవెన్లీ రేస్. When you are sleeping in your bed, దేవుడు డ్రీమ్స్ చూసే యాక్సెస్ నీకు ఇస్తాడు. రెస్ట్ మోడ్కి వస్తారు. ఇప్పుడు చెప్పండి, బాగా అలసిపోయి నిద్రపోతున్నాను అనే నోరు రాకూడదు. దేవుణ్ణి కలుసుకోవాలని నిద్రపోతున్నాను అనండి. దేనికి మీరు నిద్రపోవాలి? దేవుని కలవడానికి మీరు నిద్రపోవాలి. నువ్వు విడుదల పొందడానికి నిద్రపోవాలి. ప్రైజ్ లార్డ్. నీ స్లీపింగ్ దేవుని రాజ్యానికి పనికిరావాలి. హల్లెలూయా. రాజు కల వచ్చేసింది. యోసేపు ఉన్న ఐగుప్తులో ఉన్నారు. రాజుకు కల వచ్చింది. ఆ 7 సంవత్సరాల శ్రమ కాలంలో 7 సంవత్సరాలు పంట, 7 సంవత్సరాలు పంట లేకుండా నేను అర్థం ఎవరు చెప్తాడు మా బాబు అని తలపట్టుకున్నప్పుడు, అంతకుముందు ఇంకొకడికి జీవం, ఇంకొకటి మరణం అని అసలు కళ కంటేనే కదా కళలకు నీకు అర్థం తెలుస్తుంది. ఆమె
నువ్వు నిద్రపోతున్నావు అంటే నీ నిద్ర సోమరిపోతున్న వలె ఉండకూడదు. ఎవడు సోమరిపోతుంటే దేవుని రాజ్యంలో దేవుని వాక్యం అనేది నిలవలేని వాడు, ఆత్మాభిషేకం పొందలేని వాడు, స్పీకింగ్ టంగ్స్ అన్య భాషల్లో మాట్లాడు, ఆత్మ చేత పడుకునేటప్పుడు నా నిద్రను మారుస్తున్నాను, నా కళలను మారుస్తున్నాను. యేసు నామములో ఆమేన్. నువ్వు ఎందుకు నిద్రపోవాలంటే రెస్ట్ కోసం కాదు, దేవుని రాజ్యంలో సంగతులు తెలుసుకోవాలంటే. నాకు మొరపెట్టును, నేను నీకు ఘోరమైన సంగతులు మాయపరుస్తాను. దేవుడు రాజుకు చెప్పొచ్చుగా యోసేపును విడిపించాలి. ఎందుకంటే యోసేపు పేరు కలలు కలిగినవాడు. అవునా కదా? అవునా కదా? కలలు అంటే నీ ఆత్మ నువ్వు నిద్రపోతున్నప్పుడు వేరి దేవుని సముఖంలో ఉన్న సంగతులకు దేవుని తీసుకెళ్ళి చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని నడిపించి చూపిస్తున్నాడు. నీ రెస్ట్ కోసం నేను నిద్ర కాదు, దేవుని రాజ్యం కోసం నిద్రపోవాలి. హల్లెలూయా. దేవుని రాజ్య సంగతులను గ్రహించడానికి నువ్వు నిద్రపోవాలి. అందుకనే దేవుడు అన్నాడు, దేవుడిని తన పని కొరకు ఆమేన్ ఒక వ్యక్తిని భూమిని ఏలుబడి చేయటికి మనుషులు నా కోరిక చొప్పున నా స్వరూపమందు ఆదాము నేను చేసుకున్నాను. ఈ ఆదాముకి సారి అయిన సహాయం కావాలి ఆమె. ఎందుకంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వివాహం అనేది అవసరం. వివాహం అనే విషయంలో చేసుకున్న వాళ్ళే చెప్పాలి. హల్లెలూయా. యేసు రక్తం చేయి. హల్లెలూయా. అక్కడ ఏమైందంటే ఆదాముకి గాఢ నిద్ర, చెప్పండి అందుకే మరణంలో ఒక చనిపోయిన ఓ అని ఏడుస్తారు. గాఢ నిద్ర అంటే దేవుడు ఒక నిద్ర కలిగించాడు. ఒక విధమైన ఈ లోకంలో మాట్లాడితే ఒక విధమైన చనిపో విధానం ప్రైజులో ఒక నిద్రను కలిగించాడు. ఆ నిద్రలోంచి ఒక ఎముకను బయటికి తీశాడు. హల్లెలూయా. ఆ ఎముకని సాటైన సహాయంగా నీ నిద్రలోంచి దేవుడు నీ మీద ఒక దర్శనాన్ని కలిగిస్తాడు. ఆ దర్శనం దేవుని రాజ్యంగా బయటకు వస్తుంది. హల్లెలూయా. ప్రభువుని మహిమపడతాం. కళలు కనేవాడు అని ఒకడు ఉన్నాడు. నీ కళకు రాజైన నీకు ఈ కళకి అర్థం చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే యోసేపు ఒక్కడే. ఒక కళ అతని జీవితాన్ని మార్చేసింది. ప్రైజుల కొన్ని కళలు కొంత గురించి నీకు వస్తూ ఉంటాయి. నీ నిద్ర అనేకులు దేవుని మార్గాల్లో సరళంగా నిలబెట్టి జయంగా ఉండుటకు వర్ణింపబడాలి. ఈ వాక్యం ఎక్కడైనా విన్నారు లేదు నాకే. నువ్వు నిద్రపోవడానికి జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి కాదు, కొరక పెట్టి నిద్రపోవడం మంచిదే. ఆమె అసలు మనిషికి నిద్ర అనే కాన్సెప్టే లేదు. నిద్ర అంటే ఏంటో తెలుసా? నీ మైండ్ పని చేయకూడదు, నీ బ్రెయిన్ వర్క్ అవ్వకూడదు, ఫుల్ గా ఉండాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అన్య భాషలు మాట్లాడినప్పుడే జరుగుతుంది. బ్రెయిన్ ఏం పని చేయదు, మైండ్ ఏం వర్క్ అవ్వదు, ఆలోచన ఏం రాదు, మన ఏకాగ్రత అంతా పైన ఉంటుంది. ఇది నిద్ర. సైంటిఫిక్ గా చెక్ చేసినప్పుడు సైంటిస్టులు. ఇంకొక నిద్ర ఏంటంటే పెట్లో పెట్టినప్పుడు, కాఫింగ్ బాక్స్ లో పెట్టినప్పుడు, అది నిద్ర. హల్లెలూయా. హల్లెలూయా. కానీ యోసేపు నిద్ర, యోసేపు కళలు చూడండి. యోసేపు కళలు అనేవాడు. అతనికి పనులు పొంగుతున్నాయని, సూర్య చంద్రుడు నక్షత్రాలు అతనికి నమస్కరిస్తున్నాయని, అతని ఫ్యూచర్ ని తెలియజేస్తుంది. నీ నిద్ర నీ ఫ్యూచర్ లో దేవుడు ఏం చేయాలో తెలియజేసి ఒక విషయం.
హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటి? దేవుని గురించి చేయబోతున్న కార్యాలేంటి? దేశం గురించి చేయబోతున్న కార్యాలేంటి? నేను ఒక రాజుగాను యాజకుడిగా దేవుడు చేశాడు. And you are sleeping in your bed, దేవుడు తన రాజ్యంలో ఉన్న సంగతులకు బయలుపరుస్తాడు. అది ఆ దైవికమైన నిద్ర నీకు కలుగనినాక. అందుకని ఏ వ్యక్తి అన్నాడు, నువ్వు కళలు కంటావు, కళల్ని ఈజీగా తీసుకోవద్దు, డ్రీమ్స్ ని ఈజీగా తీసుకోవద్దు. నీ ఫ్యూచర్ ని దేవుడు దానిలో బయలుపరుస్తాడు. ఇక్కడ మనం చూస్తే యాకోబు ఫ్యూచర్ ని దేవుడు బయలుపరిచాడు. ఇది పేదలు, ఇది దినములు. నీ నిద్ర దేవుని సన్నిధిలో దేవుని మహిమలను అనుభవించే సమయం అది. ఎంతమందికి అర్థమవుతుంది? నిద్ర పవిత్రమైంది. బాగా నిద్రపోవాలి, వ్యక్తి బాగా నిద్రపోవాలి. నిద్ర అవ్వకూడదు మళ్ళీ. హల్లెలూయా. ప్రతిరోజు ఈ మీటింగ్లో తిరిగి నిద్రపోవడానికి 5 అవుతుంది. ఎంతగా వదలరు ప్రజలు. ప్రార్థన వచ్చేది అయ్యా ఇంకైతే ఈ ప్రార్థన అన్ని ముగించే లోపల 1:30, 2 అయిపోతుంది ప్రైజ్ లో. అందరి ప్రార్థన చేసి, కానీ నేను నిద్రపోతున్నప్పుడు మనసు మీద చేపెట్టి చెప్పగలను, ఆగిన సముఖ సన్నిధి కలిగిన ఎన్నో విషయాలు నేను ఆత్మను చూడగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా దేవుని పని చేశాను. ఈ రోజు నా దేవుడి గంట సువార్తన చేశాను. మనసారా పలుకుని ఈ హల్బాగా ఖరాబా. మనం పలుకున్నప్పుడు కూడా కొంతమంది అన్య భాషలు మాట్లాడుతూనే ఉంటారు. మనం పలుకున్నప్పుడు దైవ దర్శనాలు కలుగుతూ ఉన్నాయి. ఈ రోజు ప్రవచనమేంటి ఆన్లైన్ లో కూడా ఎక్కడ చూస్తున్నా కూడా చెప్తున్నాను, నీ నిద్ర పరిశుద్ధంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ నిద్ర దైవ దర్శనాలు యాకోబు వలె కలుగుతాయి, యోసేపు వలె కలుగుతాయి. నీ నిద్ర అనేక మందికి చేయగలుగుతాయి. దానియేలు వలె అనేక భేదమైన సంగతిలో తెలుసుకోబోతున్నావు. ఆయన పుస్తకం చదువులో ఏ రహస్యం ఉంది, ఏముందో ఈ నిద్రలో ఈ రోజు నుంచి నీ కళలు మార్చబడుతున్నాయి. నజరేయుడు యేసు నామములో నీ అభిషేకం మారుతుంది, నీ ఆత్మక్రియలు మారుతుంది, నీ నిద్ర పరిశుద్ధపరచబడుతుంది. దేవుని ఘోరమైన సంగతులు నువ్వు ఎరుగుతావు. మీ బైబిల్ పక్కన పెట్టి పొందుకోండి. ఒక్క 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు చప్పట్లు కొట్టు. ఏదో విధంగా మీ కళలు మారాలి. కొంతమందికి ప్రీచ్ గుర్తుండకపోతే అపవాది నీ మీద ప్రోగ్రామ్ రాస్తున్నాడు. యు ఆర్ ఇన్ టీచర్, నువ్వు టీచర్ లో ఉన్నావు. అపవాది ఏదో చేయబోతున్న కార్యాలు, అపవాది ఏదో కార్యాలు చేయబోతున్న దాన్ని, ఏదో జరగబోతున్న దాన్ని, ఒకవేళ కొంతమంది యాక్సిడెంట్ వచ్చేటట్లు, కొంతమందికి ఏదో జరిగేటట్లు కనబడచ్చు. అవన్నీ నువ్వు ఆపాలి. నీ మాటను నువ్వు ఆపే శక్తిని కలదు. ఎందుకంటే నువ్వు యేసు ఆత్మతో కడగబడ్డావు, యేసు కోసం ఆత్మతో నింపబడ్డావు. మాత్రమా నీ గుళ్ళు ఎక్కడ ఆయన సున్నితం తెలుసుకోవడానికి రాత్రి నీకు నిద్ర కలుగుతుంది కాక, రాత్రి దర్శనాలు కలుగు కాక, రాత్రి దేవుని కృప ఈవలు నీకు కలుగుగా. You're sleeping in the system in the name of Jesus Christ.
ఎందుకు నిద్రపోతున్నాం అనేది రెస్ట్ కోసం కాదు, దేవుని రాజ్యం కోసం. అనండి, రెస్ట్ కోసం కాదు, నా నిద్ర దేవుని రాజ్యం కోసం. అందుకే వాక్యం తాను ధ్యానించువాడు. నా నిద్రలో కూడా నా వాక్య ధ్యానంలో ఉంటాను, నా నిద్రలో కూడా ఆ వాక్య దర్శనంలో ఉంటాను, నా నిద్రలో కూడా ఈ జీవితాయి ఇటు పార్వాలి నాలో చేయదాలు ఈ హోమ అభిషేకం నిద్రలో నీకు ప్రేమగా ఉంటాయి. నీ నిద్రలో నీకు ఒక దేవుడికి ఇస్తున్నావు. భయపడుతున్నారు, కళాల పడుతుంది, భయపడుతుంది, నెమ్మది అయిన నిద్ర, నెమ్మది అయిన మనసు యెహోవాని అనుగ్రహిస్తున్నావు. నీ నిద్ర దేవుని రాజ్యం కొరకు. యేసుక్రీస్తు వలె అనేక సంగతులు చూచుదుగాక. నిద్రలో అనేక సంగతులు చూచుదుగాక. భక్తులు అనేక సంగతులు చూచుదుగాక. God will fill you with His glorious tremendous fire and Magatia. Lord will change your dream and system. What the sound of system in the name of Jesus. Fill Rakia Albia Hafra. Yetsaganila una Kawil. Alsinal. Pablo Mansuran. Oka Tansin Kaliya Vikira. Oka Kawal Kaliya Vikira. Nome Mata. ఎప్పుడు ఆయన కలలో దేవుని సన్నిధిని అనుమతించాడు అంతవరకు దేనికి భయపడ్డాడు? భయపడి పారిపోతున్న వ్యక్తి ఆ రోజు నిద్ర ఉదయకాలం ఆయన తెలియని పుట్టించింది. ఆ రోజు నిద్రలో దేవుని సన్నిధానం అభిషేకం ఈ రాత్రిలో పడుకునేటప్పుడు రేపు పరిశుద్ధ ధైర్యాన్ని కలుగుతాయి. నీ వ్యాపారంలో దేవుడు నీకు ధైర్యాన్ని కలిగిస్తాడు. నీవు సేవ చేయబోతున్నావు, కృతి కాలத்தில் నీ ఉల్లకాయలా మారిపోవు, రూపత్తిగా మారబోతున్నావు. దైవాభిషేకం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కలిగిన దర్శనాలు నీ కాలంలో ఎప్పుడు జరుగుతాయని నువ్వు అనుకుంటున్నావు. యోసేపుకు వాగ్దానం ఇచ్చిన వాడు రాజుగా యోసేపుగా మార్చుతాడు. నీకు చూపించింది యెహోవా ఈ రోజు మాట్లాడుతున్నాడు. నేనే నీకు నెరవేరుస్తాను. యోసేపుకు తోడున్న వాడిని నెరవేరుస్తాను. ఓ రీగామా సియాతురా, యోసేపు తండ్రి యాకోబుకు చూపించిన కళ నెరవేర్చువాడిని నేను నీకు నెరవేరుస్తాను. నీ పక్షముగా ఉంది, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు బలం ఇచ్చి, నా రాజ్య సమితుల ఘోరమైన సంగతులకు బయలుపరుస్తున్నాను. ఇక్కడ ఉన్న ఒక పుస్తకపు చొన్నలు చూస్తూ ఉన్నారు. యెహోవా చేనుతోడు అది నువ్వు చదువుదువు గాక, ఆ రాజ్య సంగతులు గ్రహించదువు గాక. ఇలా ఒకరోజు నాకు కళ వచ్చింది. బాగా ఒకరోజు నాకు కళ వచ్చింది. కళ ఏంటంటే పెద్ద సిటీ. ఒకరోజు అంటే ఇప్పుడు కాదు, దగ్గర 15 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల్లో ఒక పెద్ద సిటీ. అది మన హైదరాబాద్ అనే సిటీ. ఆ సిటీలో ఇంతకంటే వెడల్పు పెద్దగా ట్రైన్ ఉంటుంది. ట్రైన్ వేస్టేజ్ పోతుంది. ఆ ట్రైన్ అక్కడికి వెళ్ళి చేతులు బాగా నల్లగా, చాలా నల్లగా, మురికంటే అంత నలుపదు. ఆ నల్లగా వెళ్తున్న దాంట్లో ఒక చేత్తో ఇలా ముంచి ఇలా లేపుతుంటే ఈజీగా చేపలు వచ్చేస్తాయి. చేపలు చాలా ఈజీగా.
ఎన్ని వందల వేల చేపలు ప్రైజ్లో ఆ చేపలు వచ్చేస్తుంటే అందులో ఒక సహోదరుడు, ఒక అన్న, ఒక తమ్ముడు, ఇద్దరు. వాళ్ళని నేను ఆ చేపలు ఇస్తున్నా. పెద్దోడికేమో వాడి సంచులు వేసుకో, చిన్నోడికేమో చిన్న సంచులు వేసుకో. వాళ్ళు నా స్నేహితులు. అందులో ఇది 15 సంవత్సరాల క్రితం వచ్చింది. సరే, ఆ 15 సంవత్సరాల క్రితం వచ్చి ఎప్పుడో వచ్చిన కళని ఈ నెలలో ప్రభు నేను ఉదయకాలం పడుకున్నప్పుడు ప్రభు స్వరం నాకు వినబడుతుంది. నీకు కొన్ని సంవత్సరాల క్రితం ఒక కళ చూపించాను తెలుసా? ఎస్ మగరావు. ఆ కళలోని ఆ స్వరం వినబడుతుంది. ఇదిగో మళ్ళా కళని మళ్ళీ చూపిస్తున్నాడు ప్రభు. ఆమె ఎలా నెరవేరుస్తారు చూడండి. ఆ కళను మళ్ళా చూపించేసి అందులో ఒక పెద్దవాడికి కొన్ని చేపలు ఇస్తున్నాం, చిన్నవాడికి కొన్ని చేపలు ఇస్తున్నాం. ఆ ఇద్దరు ఎవరు అంటే మన పేరు ఉన్న తమ్ముడు. ఒకవేళ ఇది అబద్ధం అయితే ఇక్కడికే అయిపోతుందిగా చేసినాం అంతే. శాపం తప్పదుగా అబద్ధం అవుతుంది. ఆయన ఇది నెరవేరిందా లేదా? పెద్ద సిద్ధియే కాదా? మురికి వాళ్ళు తెస్తున్నావా లేదా? అనేక మురికి నుంచి పరిశుభ్రతకి తెస్తున్నావా? సంచి అనే సంఘంలోకి వాళ్ళు ఫిక్స్ చేస్తున్నావా లేదా? ఆ 15 సంవత్సరాలు 15 సంవత్సరాలకు ముందే మా కళలో మిమ్మల్ని చూసాం కదా. ఆ కళలో మీరు కూడా అనేక మందిని చూసుంటారు. హల్లెలూయా. నిశ్చయముగా నీ జీవంతో ఉన్నటువంటి ప్రభు నేను చూపిస్తే నువ్వు మనం ఈ లోకంలో ఉన్నది నిజం కాదు. మనం నిద్రించాక మన ఆత్మ వెళ్ళడమే నిజం. మనం చనిపోయిన తర్వాత వెళ్ళేదే నిజం. కాబట్టి ఎవ్రీ డే యు ఆర్ టైమ్ అంటాను నేను. ఎవ్రీ డే నువ్వు నిద్రిస్తున్నావు. నీకు అర్థమైందా? పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఒక రోజు పూర్తిగా నిద్రిస్తావు, కానీ రమ్ము అన్నప్పుడు లేస్తావు. కానీ ఎవ్రీ డే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుని, అదే భాషలు పొందుకుని, కృపావరం పొందుకుని, నీకు నువ్వు ఆత్మచేత సంపూర్ణుడిగా పరిశుద్ధుడిగా ఉన్నావు. నువ్వు నిద్రపోతున్నప్పుడు రియాగా చెప్పాలంటే నువ్వు ఈ లోకంలో మాట్లాడాలంటే ఒక 4 గంటలు నువ్వు చనిపోయావని అర్థం. నీకు అర్థం అవ్వాలి. ఒక రోజు సమాధి అయిపోతామండి, నిద్రిస్తామని బైబిల్ అంటుంది. నిద్రించేవాడు ఎప్పుడైనా లేస్తాడు. కానీ నిద్రించిన నీవు నీ ప్రాణం దేవుడి సన్నిధికి వెళ్ళిపోతాడు. నీ ఆత్మ ప్రాణం నీ ఆత్మ. నువ్వు ఎప్పుడైతే నిద్రపోతున్నావో రేమ్స్కి వెళ్ళడం అంటే ఏంటంటే నిద్ర ద్వారానే రేమ్స్కి వెళ్తాం. దేవుని రాజ్యాన్ని ఎలా చూడాలి అంటే నువ్వు నిద్రించినప్పుడు మన ఆత్మ దేవుని సన్నిధిలో ఉన్న సంగతులను తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే నిద్రపోతున్నామో నువ్వు 4 hours 5 hours 8 hours నిద్రపోతున్నప్పుడు నీ ఆత్మని ఆ సంగతులు ముందుగానే చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు పూర్తిగా వెళ్ళిపోతుంది, కానీ ఎవ్రీ డే 4 hours 5 hours వెళ్ళి చూస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమవుతుందా బ్రదర్? అర్థమైన రోజు అర్థం కాలేదు అంటే చేతులు ఎత్తండి. అందుకే ఉంటుంది ప్రైజ్లా. ఒక రోజు ఇతడు చనిపోయాడని అన్న వ్యక్తి ఒక రోజు పూర్తిగా వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న సంగతులన్నీ పూర్తిగా ఎల్లప్పుడు ఇంకా ఈ లోకంతో పని ఉండదు. ప్రభు రమ్మన్నప్పుడు లేస్తాడు. ఇది వాస్తవే. కానీ ఎవ్రీ డే నువ్వు ఒక 5 hours రెస్ట్ తీసుకున్నప్పుడు నీ స్పిరిట్ దేవుని సన్నిధిలో ఉన్న సంగతులు చూస్తుంది. నువ్వు నిద్రించింది నిజం, నువ్వు నడిచేది ఇప్పుడు నడిచేది నిజం కాదు. నువ్వు నిద్రించిన తర్వాత చూసే వరల్డ్ నిజం. ఆ నిద్రించిన తర్వాత చూస్తున్న సంగతులు నువ్వు ఎవరిని కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి. అందుకనే పేతురు కూడా చెరసాలలో ఉన్నప్పుడు నిద్రించిన వాళ్ళే దేవదూత వచ్చేది. నేనేమన్నంటే ఈ రోజు నుంచి నీ నిద్రలోనే నువ్వు చెరసాలనే సంఖ్యల నుంచి విడుదల పొందుతావు. నీ విడుదల నీ నిద్రలో ఉంది, నీ విడుదల నీ అభిషేకంలో ఉంది. 1 Friday అంటారు మామూలుగా అందరూ. 1 Friday గోల్డెన్ ఫ్రైడే అని అంటారు తెలుసా?
గోల్డెన్ ఫ్రైడే ఒక రాత్రిలో అంతా మారిపోతుంది. నేనంటున్నాను, నీవు నిద్రించిన ఈ రాత్రులనే సమస్తం దేవుడు మారుస్తాడు. యాకోబు ఒక రాత్రిలోనే దర్శనం పొందుకుని తాను మరలా తిరిగి వచ్చి రెండంతల అభిషేకాన్ని, రెండంతల మందలను పొందుకున్నట్లుగా దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి, ఈ ఉదయకాలం నువ్వు వాక్యులో చెప్తున్నాడు, నీ నిద్రలో ఒక రాత్రిలోనే సమస్తాన్ని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు చూపించిన ఎప్పుడో కళని దేవుడి క్రమం బట్టి రాజుకు కలిగిన ఆ ఒక నిద్ర కళలో ఒక రాత్రిలోని ఉదయకాలం యోసేపు పేరు దేశమంతా వినబడింది. నిశ్చయంగా మీ పేరు దేశం అంతా వినబడి అయ్యా అలా ఈ వాక్యం బలం అనిపించలేదో నాకు తెలియదు, కానీ నేను కూడా కొత్తగా నాకు దిగాక నాకు తెలియదు. దేశ రక్తం చేసి హల్లెలూయా. ఒక రాత్రి వేళ దానియేలు ఉన్న ఆ దేశపు రాజుకి కళ కలిగిన దానికి ఎవడూ చెప్పలేదు, కళ కూడా ఈయన చెప్పలేదు. కానీ ప్రార్థన చేసి అక్కడ కలిగిన కళని ఆత్మలో చూసిన వ్యక్తి అక్కడ నిశ్చలుగా అట్టి ఆత్మ నీకు కలుగును కాక. నిద్ర విశ్రాంతి కొరక దేవుని రాజ్యం ఇతర విషయాలు దేవుని రాజ్యం. వాచ్ అండ్ ప్రే. చూసి ప్రార్థన చేసి చెయ్యి. మీరు వ్యాపారం కడుతున్నారా, మీ నిద్రలో ప్రభు మీకు బయలుపరుస్తాడు. ఏం చేయాలి అంతే చేయండి. దేవుడిని మిమ్మల్ని దీవించుగా. ఆమె ప్రార్థన చేసుకున్నారు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసురుడా ప్రభువా, మీ కృతజ్ఞత స్తోత్రాలు. దీవించండి. నిద్ర అయ్యా